శాంతి. ఆత్మబంధువులకు, నా ప్రియ ఆత్మీయ సోదర సోదరులకు నమస్కారం. ప్రియ సోదరులు సోదరీమణులారా, సత్యం వైపు నడవండి. మూఢ విశ్వాసాలు, మూఢ ఆచారాలు, మూఢ సాంప్రదాయాన్ని వదిలిపెట్టండి. మీ కర్మయే మిమ్మల్ని శిక్షిస్తుంది, మీ కర్మయే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ కర్మయే శుభఫలాన్ని తీసుకొస్తుంది, మీ కర్మయే నరక ఫలాన్ని కూడా తీసుకొస్తుంది. కర్మను మార్చండి. మూఢాచార పేర్లతోటి మీ సమయాన్ని, మీ ధనాన్ని వ్యర్థంగా పాడు చేసుకోకండి. సమయం చాలా విలువైనటువంటిది. సత్య జ్ఞానాలను చదవండి, సత్యాలను గ్రహించండి. దేవుడి పేరుతోటి అనేక విధాలైనటువంటి సాంప్రదాయాలు ప్రజల మధ్యకు వచ్చేసేస్తాయి. దేవుడికి మనకి ఉండే సంబంధం అగమ్యగోచరంగా చూపించుకుంటూ భక్తి అనే పేరుతోటి వివిధ విధానాలుగా తీసుకుని వచ్చేసేసారు. అసలు దేవుడు అనేటటువంటి వారు ఎవరు అని కనబడుతున్నాడా? దేవుడి పేరుతోటి రకరకాల విధానాలు తీసుకొచ్చేసారు. వీరందరూ సత్యం గ్రహిస్తే దేవుడు అనేటటువంటి వాడు జ్ఞానము, సత్యమే దేవుడు, ప్రేమయే దేవుడు, జ్ఞానమే దేవుడు, దయయే దేవుడు. అది అనంత శక్తి. అది దీనికి మూఢ విశ్వాసాలు ఎందుకండి? మీ కర్మను మార్చుకుంటే, మీ సాంప్రదాయం మార్చుకుంటే మీ జీవితమే ఆనందదాయకంగా సాగిపోతుంటుంది. దానికి కావలసింది జ్ఞానం. జ్ఞానాన్ని ఆర్జించండి. ఆ జ్ఞానమే వేదము. అందుకనే వేదాలు చదవండి, వేదాలు వినండి, వేదాలను చదివించండి, వినిపించండి. సర్వులు కూడా జ్ఞానమూర్తులుగా తయారవుతారు. సరే, ఈరోజు వేదమంత్రం ఏంటో చూద్దాం. జనవరి 14, ఈరోజు సామవేదము 5:1-3 మంత్రం యొక్క వరుస క్రమంలో 894. ఏం చెప్తుంది ఈ మంత్రం? శృణ్వే వృష్టేరవస్వనః పవమానస్య సుష్మినః చరంతి విద్యుతో దివి. ఇది మంత్రం. దీనికి భావము, వివరణ ఏముందో చూద్దాం. భావం: జీవులను పలు బాధలచే దుఃఖపరిచే కుసంస్కారాలను నశింపచేసి శాంతిని కలిగించే శక్తివంతుడైన పరమాత్ముని జ్ఞాన ప్రబోధ సందేశాలు ధారాపాతంగా కురిసే వర్షధారల శబ్దాల వలె వినబడుతున్నాయి. వర్ష సమయంలో మెరిసే మెరుపుల వలె జ్ఞాన ప్రకాశ కాంతులు నా బుద్ధి యందు మీరు మిట్లు గొలిపేలా వెలుగుతున్నాయి. జ్ఞానం వైపుకి మరలండి. మీకు పదే పదే వినిపిస్తున్న కుసంస్కారాలను విడిచిపెట్టండి, బ్లైండ్ సెంటిమెంట్స్ని విడిచిపెట్టండి. గుడ్డి నమ్మకాలు, గుడ్డి ఆచారాలు, భయంకరంగా జీవితాన్ని నరకతుల్యం చేసుకుంటున్నారు. దేవుడి పేరుతోటి కుటుంబాలలో విభజన చేసేసుకుంటున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలతో కుటుంబాన్ని పూర్తిగా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. ఈ వ్యతిరేకతల అవసరమా? అనంతమైన పరమాత్మ శక్తిని ప్రాప్తం చేసుకోవాలంటే పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నారు మీరు. దేవుడి పేరుతోటి ఎందుకు వెతుకుతున్నారు? ఎక్కడో 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 ఎక్కడో. ఆ దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. ఆ పరమాత్మ మీ హృదయంలో ఉన్నాడు, సర్వుల హృదయాలలో ఉన్నాడు. ఈ లోపల వెతకడం నేర్చుకోండి. లోపల వెతకడం అనగా మీలో ఉండినటువంటి ఈ అనేక రకాల విష సంస్కారాన్ని తీసివేసేసాయండి.
దానిలోంచి ప్రేమను తీసుకొస్తే దేవుడు మీకు కనబడతాడు. సరే, వివరణ ఏముందో చూద్దాం. వివరణ: ఆధ్యాత్మిక తత్వాన్వేషణలో సాధన పరిపక్వమైనప్పుడు సాధకుడికి కలిగే అనుభవం ఈ మంత్రంలో సూచనప్రాయంగా వర్ణించబడింది. సామవేదము సంపూర్ణంగా వివిధ ఆధ్యాత్మిక అనుభూతుల సమ్మేళనం. అనేక భగవద్ ఉపాసనలకు చెందిన సమస్త భూమికలు ఈ వేదంలో దర్శనమిస్తాయి. అట్టి వానిలో సాధకునికి సాధనానంతరం కలిగే సఫలమైన దివ్యానుభవం ఎట్టుతో ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. భగవంతుడు అజ్ఞానులైన సాధారణ జనులకు, జ్ఞానులైన మహాపురుషులకు వారికి యోగ్యంగా జ్ఞానోపదేశం చేస్తూ ఉంటాడు. కానీ చాలామంది దాన్ని పెడచెవిని పెడుతూ ఉంటారు. కొందరు మాత్రం విని ప్రయత్నం చేస్తారు. అదృష్టవశత్తు ఆధ్యాత్మిక జ్ఞాన సాధన మార్గం తెరుచుకునే భాగ్యం ఉంటే ఆ భగవద్ ఉపదేశం అతని చెవిని సోకుతుంది. ఈ మంత్రం ఈ విషయాన్ని శృణ్వే వృష్టేరివస్వనః పవమానస్య సుష్మిణః, జీవులను బాధించే పాప సంతాపాలను హరించే భగవానుని శాంత ఉపదేశం వర్షధారల శబ్దం వలె వినబడుతూ ఉంది. మనకి మూడు యానములు ఉన్నవి, మూడు మార్గాలు ఉన్నవి. మొదటి సెక్షను, రెండవ సెక్షన్, మూడవ సెక్షను. మొదటి సెక్షన్ దేవయానము, రెండవది పితృయానము, మూడవది మధ్యయానము. దేవయానం అనేటప్పటికల్లా సర్వము పరమాత్మమయమే. లోపట బయట సర్వుల హృదయాలలో ప్రతి కణకణము, అణువు రాళ్ళలోనూ చెట్టుల్లోనూ అన్ని సర్వత్రా ఆ పరమాత్మని సందర్శిస్తూ ఉంటుంటారు. అలాగనే అంతటా ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటుంటారు. ప్రతి కార్యము దైవాత్మ్యంతో పరమాత్మకి సంపూర్ణ సమర్పణమైపోయి వారి జీవితాన్ని త్యాగం చేసుకుని పరమాత్మతో జీవనయాత్ర సాగిస్తారు. వీరు మొదటి రకం. రెండవది వారు పితృయానం అంటారు. అంటే చాలా సిన్సియర్గా ఉంటారు. వీరు కర్మశ్రేష్టత్వంతో, కర్మని విశ్వసిస్తూ, సత్యంతో, ధర్మంతో, సత్యంతో వీళ్ళు జీవనయాత్ర సాగిస్తూ వస్తుంటుంటారు. మొదటి వారిని పరమాత్మ చూసుకుంటుంటాడు, రెండవ వారిని కర్మ చూసుకుంటుంటుంది. ఇకపోతే మూడవ వారు మధ్యయానం. అసలు గొడవలన్నీ వీళ్ళతోటే, మూడో రకం వారితోటే. వీళ్ళు ఒక గడియ దైవం వైపుని, ఒక సమయము ధర్మం సత్యం అంటూ, కొంత సమయము జీవన విధానంలో వికర్మల వైపుని ఉంటుంటారు. అన్ని రకాలుగా తిరుగుతుంటుంటారు. వీళ్ళు మూడవ సెక్షన్ వాళ్ళు. ఈ మూడవ సెక్షన్ వాళ్ళు మధ్య మార్గంలో ఉంటూ ఏం చేస్తుంటారు? మళ్ళీ కింద దిగుతుంటుంటారు. మొదటి మార్గంలో కడతారు, కొంత సమయము మళ్ళీ రెండోలోకి వచ్చేస్తారు, మూడులోకి వచ్చేస్తుంటారు. వీళ్ళు ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంటుంటారు. వీళ్ళు కర్మలు చేస్తున్న కర్మలు దేహ అభిమానంతో, నేను అనే భావంతో చేసేస్తుంటుంటారు. ఇలాంటి వారు దైవాన్ని తిరస్కరిస్తారు, కొంతమంది దూషిస్తారు, వ్యతిరేక కర్మలు చేస్తుంటారు. తానః ద్విషతః క్రూరా సంసారేషు రాధమా, అహంకారంతో, ద్వేషంతో, క్రూరత్వంతో నీచ కర్మలు చేస్తుంటుంటారు. సంసారమైన నరక కోపంలో పడిపోతుంటారు. నేనే పడవేస్తాను చెప్తుంటారు ఇక్కడ. ఇంకా నీచ కర్మలు చేస్తుంటుంటే యోని మాపన్న మూడా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ అంత్యాదమాం గతిం, ఇంకా రకరకాల వివిధ యోనులోనికి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి రక్షణ లేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్మని యొక్క దివ్య జ్ఞానము, దయామయుడు ఇలాంటి నీచకర్మ నుంచి బయటికి రప్పించడానికి వాళ్ళకి ఎవరి ద్వారానో సందేశం అందిస్తూ ఉంటుంటాడు ఆయన. పెట్టరు. మూర్ఖత్వంతో నీచకర్మలు చేసుకుంటూ మాట మీద నిలబడకుండా, విలువలతో జీవనయాత్ర సాగించకుండా కొంత సమయం ఒకలాగా ఉంటారు, కొంత సమయం ఒకలాగా ఉంటారు. కొంత సమయం దైవంతో ఉంటారు, కొంత సమయం వారి ఇష్టానుసారంగా తిరుగుతుంటుంటారు.
ఇలాంటి వారే కింద మీద నలిగిపోతుంటారు పాపం వారి వారి కర్మలతోటి. దయామడినటువంటి పరమేశ్వరుడు అందరికీ ఆ జ్ఞానాన్ని ఎవరి ద్వారా వినిపిస్తూనే ఉంటుంటాడు. తెలుసుకొని మారి సెక్షన్స్లోనికి వస్తుంటుంటే జీవితాలు ధన్యమవుతుంటుంటాయి. అదే చెప్తున్నాడు, అదృష్టవశత్తు ఆధ్యాత్మిక జ్ఞాన సాధనా మార్గం తెరుచుకునే భాగ్యం ఉంటే ఆ భగవద్ ఉపదేశం అతని చెవిని సోకుతుంది. ఈ మంత్రం ఈ విషయాన్ని శృణ్వే వృష్టేరవస్వన పవమానస్య సుష్మిన. జీవులను బాధించే పాప సంతాపాలను హరించే భగవానుని శాంత ఉపదేశం వర్షధారల శబ్దం వలె వినబడుతూ ఉంది అని సోపామానంగా వివరించారు. అంటే ఏమిటి? జీవులను పాపాలు సంతాపానికి గురి చేస్తాయి. జీవుడు పాపాలు సంతాపానికి, దుఃఖము, సమస్యలు, పరిస్థితులు, కష్టాలు, బాధలు, ఇవే కదా నరకము, ఇవి గురి చేస్తూ ఉంటవి. దానివలన వారికి జీవితం అంతా అశాంతియే. గ్రీష్మతాపాన్ని వర్షధారలు ఎలా శాంతపరుస్తాయో అలా భగవద్ ఉపదేశం వర్షాధారంగా వర్షిస్తూ పాప సంతాపాలను శాంతపరుస్తూ ఉన్నాయి. ఎలా అంటే జీవుల ఊకు పాపం సంక్రమించేది అధర్మాచరణ వల్లనే కదా. ఇక్కడ గమనించండి నా ప్రియ ఆత్మీయ సోదరులు, దైవం పేరుతోటి మన ఇష్టానుసారంగా మనం కార్యవరాలు చేసేస్తున్నాం. వేద ప్రమాణాలతోటి, జ్ఞాన ప్రమాణాలతోటి మనం చేయటం లేదు. దానికి అనేక రకాల సాంప్రదాయాలు వచ్చేసేసాయి, అనేక రకాల ఆచారాలు వచ్చేసేసాయి, బ్లైండ్ సెంటిమెంట్స్ వచ్చేసేసాయి. మీరు యోగాలు చేస్తే మీ పాపాలు పోతాయని కొంతమంది, మీరు ఈ కార్యక్రమాలు చేస్తే దేవుడి పేరుతోటి మీ పాపాలు పోతాయని కొంతమంది, ఈ చెవిలో చెప్పేసేస్తే మీ పాపాలు పోతాయని కొంతమంది. ఎక్కడ పోతాయండి పాపాలు? ఆలోచించండి, తార్కికంగా ఆలోచించండి. ఈ కార్యక్రమం చేసేసి దేవుడి పేరుతో ఈ కార్యక్రమం చేసేసి దేవుడి పేరుతో ఇవి చేసేసి ఆ పాపాలు పోయినట్లయితే మరి దేవుడు కూడా లంచగొండ అయిపోతున్నాడు కదా. ఇవి బ్లైండ్ సెంటిమెంట్స్. చెవులు చెప్పేస్తే పాపాలు పోతాయా? ఇంకోది చేసేస్తే పాపాలు పోతాయా? ఎన్నటికీ పోవు. యత్ కృతం కర్మ తత్ఫల ప్రాప్త, కర్మఫల ప్రధాత పరమాత్మ. ఎలాంటి కర్మ చేస్తున్నావో ఆ విధమైన ఫలితం పొందుకుంటావు. ఈ ఫలితానికి ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. న్యాయాధీశుడు యో వ్యవహారతీశా దేవ, సర్వ న్యాయాన్యాయములు ఎరిగినటువంటి వాడు పరమేశ్వరుడు. మరి అటువంటి పరమాత్మ చేత నీకు వచ్చినటువంటి జడ్జిమెంట్లో వచ్చినటువంటి కర్మఫలాన్ని తప్పించే అధికారము ఈ చెవిలో చెప్పేస్తే పోతాయా? లేకపోతే ఆయనతో సంబంధం పెట్టుకుని యోగాలు చేసుకుంటే నీ పాపాలు పోతాయా? ఆయనతో సంబంధం పెట్టుకుని యోగం చేస్తే పాపాలు పోయినట్లయితే మరి ఆయన కూడా లంచుకుండే కదా. ఎవరు చెప్పారు? ఇలాంటివి అన్నమాట చేరిపోయాయి, మధ్యకి చేరిపోయాయి. మనం నిర్విఘ్నంగా నిరాఘంటంగా మనం పాపాలు చేసేస్తున్నాం, దుష్కార్యక్రమాలు చేసేస్తున్నాం, దుష్టక్రియలు చేసేస్తున్నాం. చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ రకరకాల కార్యక్రమాలతోటి నీ ఉండిలో చేసేస్తున్నాను, నీకు ఇది చేసేస్తున్నాను, నీకు అది చేసేస్తున్నాను అని రకరకాలుగా చేసుకుంటూ పోతున్నాం. భ్రష్టమైపోతున్నాం, పతనమైపోతున్నాం. ఈ విధమైనటువంటి ఆచార వ్యవహారాలతోటి వీటన్నిటి నుంచి బయటికి రండి. చెడు కర్మలు చెయ్యకండి. చెడు కర్మలు చేశారు, దుష్టక్రియలు చేశారు, మీకు పనిష్మెంట్ వచ్చి తీరుతుంది. భయపడండి దుష్టకర్మలు చేయడానికి. సర్వదా సత్యాన్ని వచించండి. ఆ సత్యం వచ్చిస్తే ఎలాగండి? సత్యం మాట్లాడేటప్పుడు ఎలాగండి గొడవ వచ్చేస్తుంది? మీకెందుకు గొడవ వచ్చేస్తున్నట్లయితే మీరు సత్యంగా మీరు ఉండండి. అవతల విషయం మీకెందుకు? మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సత్యంతో, అహింసతోటి మీరు జీవనయాత్ర చేయండి. అద్భుతంగా మీ జీవన పరిమాణం మీ గతి మారిపోతూ ఉంటుంది. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. వర్షాధారంగా పాప సంతాపాలను శాంతపరుస్తాయి. ఎలాగా? పరమాత్మునికి ఉపదేశం, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ప్రకృతి జ్ఞానము, ఈ మూడు మీరు ఆర్జించాలి. ఇప్పుడు మీరు దేవుడి పేరుతోటి మీరు చేసేటటువంటి భక్తి అనే పేరుతోటి మీరు చేస్తున్న వ్యవహారాన్ని జీరో చేసి పక్కన పెట్టండి. వాటి స్థానములో ఆత్మజ్ఞానం నేర్చుకోండి, పరమాత్మ జ్ఞానం నేర్చుకోండి, ప్రకృతి యొక్క జ్ఞానం నేర్చుకోండి, పరమాత్మతో సంబంధితమైనటువంటి యోగ సాధన చెయ్యండి, జ్ఞాన సాధన చెయ్యండి. అప్పుడు ఆత్మ వికసిస్తాడు.
దివ్య గుణాలతో వికసిస్తుంది, చెడుకి వెళ్ళడం మానేస్తుంది. అది అన్నమాట. ఎండాకాలంలో వర్షాలు పడితే భూమి చల్లార్చపరుస్తుందో అనేకమైన పాపపు కర్మ చేసినటువంటి మనము ఆత్మజ్ఞానం నేర్చుకొని, పరమాత్మ జ్ఞానం నేర్చుకొని, ప్రకృతి అంటే ఏంటో తెలుసుకొని, ఈ మూఢ ఆచారాలను పక్కగా పెట్టేసేసి సత్యమైన పరమాత్మతో యోగ సాధనలో, జ్ఞాన సాధనలో ఉంటే వర్షపు ధారల వలె ఈ జ్ఞానము మీ మీద వర్షింపు చేయడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి మీలో పరిణామం వచ్చేస్తుంటుంది, మార్పులు జరుగుతుంటుంటవి. మెల్లమెల్లగా ఈ పాపపు కర్మల భారం నుంచి బయటకు వచ్చేస్తుంటుంటారు. అంతవరకు ఏమేమైతే పాపపు కర్మ చేస్తూ వచ్చేస్తారో అవన్నీ కూడా వాటిని మీరు ఏ విధంగా తెలుసుకుంటారు? ఆహా, గత జన్మలలో నేను ఏ జన్మలలోనూ ఏమి చేశానో కర్మలని అవి ఇప్పుడు అనుభవంలోకి వచ్చేస్తున్నవి. నా పాపపు కర్మలు, ఈ బాధలు, సమస్యలు, కష్టాలు, ఈ పరిస్థితుల వల్ల మెల్లమెల్లగా ప్రక్షాళన అయిపోతున్నవి అని సంతోషంగా, ఆనందదాయకంగా వాటిని స్వీకరిస్తారు. అది రహస్యం. అంతేగాని ఈ దానాలు చేసేసి, ఈ చెవులో చెప్పేసేసేసి, ఇవి చేసి, ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమం చేస్తే నా పాపాలు పోతాయంటే అవన్నీ వట్టి మాటలు. నమ్మకండి, మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి. మూఢ విశ్వాసాలు అంటే మొన్నటి జరిగిందండి. ఒక ఆయన గారు టీవీలోను గోవుకి పసుపు రాసి బొట్లు పెట్టి దీపం వెలిగించి దానికి హారతి ఇచ్చి దాని చుట్టూ ప్రదర్శన చేస్తే అబ్బో మీకు ఇంత పుణ్యం వచ్చేస్తుందని చెప్పాడు. చెప్తే ఒక మహాత్మా తెలిసిన ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే నిజమే కదా ఇదంతా అని చెప్పేసి ఆ రోజు గోవు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ దానికి శుభ్రంగా ఏదో కాళ్ళు అన్నీ కడిగేసేసి బొట్లు పెట్టేసి ఆ మొఖానికి వెనకాల కానీ బొట్లు పెట్టేసేసి పసుపు రాసి బొట్లు పెట్టడం చేసి అక్కడ ఏమేం చేసింది, దీపం వెలిగించి హారతి తిప్పుతూ దాని చుట్టూ ప్రదర్శన చేస్తుంది. ఈవిడ గారు ఏం చేస్తుంది దానికి అయోమయంగా ఉంది. దానికి ఇప్పుడు వెనక్కి తిరిగి ఒక తాపు వెళ్ళింది, డుబ్బు కింద పడ్డది. ఏంటండి ఈ ఆచారాలు? గోవుకి కావలసినది దానికి బొట్లు పెట్టడము, దానికి పసుపులు రాయడం ఇది కాదు. దానికి పుష్టిగా దాని ఆకలి తెలియకుండా దోమల బాధ, వేసేటువంటి పేడ, అవి రొచ్చులు ఏవైతే వాటిని శుభ్రపరుస్తూ దోమల బాధ పడకుండా దానికి ఆహారము, ఆ కుడితి కావలసిన పదార్థం సమృద్ధిగా దానికి పెడుతూ దాన్ని పోషిస్తే అది సంతోషిస్తుంది. అది మనకు పుణ్యఫలం. అంతేగాని దాని కాళ్ళకి పసుపు రాసేసి, దాని ముఖానికి పసుపు రాసేసి, బొట్లు పెట్టేసేసి, దీపాలు వెలిగించి దానికి హారతి ఇచ్చి ఏంటి ఆచారం? ఇదన్నమాట మూఢ విశ్వాసాలు, మూఢ ఆచారాలు. నిజమైన పుణ్యఫలం కావాలంటే గోసేవ చెయ్యాలి. ఎలాగ గోసేవ చేయాలి? అది పేడను శుభ్రంగా ఉండే స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని శుభ్రంగా చేసి, దోమల బాధ లేకుండా దానికి చక్కగా దాన్ని ఆ స్థలం శుభ్రం చేసి కావలసినటువంటి గడ్డి, దానికి కావాల్సిన ఆహార పదార్థాన్ని సమకూర్చి దాన్ని పోషిస్తూ రావాలి, ఆకలి బాధ దాన్ని తెలియకుండా. అది పుణ్యఫలం. సరే బయట పోయాం, లోపలికి వచ్చేద్దాం. ఎలా అంటే జీవులకు పాపం సంక్రమించేది అధర్మాచారం వల్లనే కదా. మరి అది శాంతించాలంటే జీవులపైన ధర్మం మేఘరూపంగా వచ్చి ధారాపదంగా వర్షించాలి. ఆ వర్షధారలతో అధర్మం వలన జనించిన తాపం వేడి చల్లారిపోతుంది. అది అంతేకాదు, పాపాల తాపం వలన కలిగిన దుఃఖాలనే నల్లన బురద కూడా పూర్తిగా కొట్టుకుని పోతుంది. అంటే ఏంటి? వర్షపు ధారలు, మెరుపులు, జ్ఞానపు వర్షపు ధారలు వీడి మీద పడితే ఈ ఆత్మ ఈ వర్షపు ధారల అనేటటువంటి జ్ఞానాన్ని, మెరుపులనే జ్ఞానాన్ని వీడు ప్రాప్తం చేసుకుంటే ఈ పాపాల వలన కలిగిన తాపం, దుఃఖము, నరకబబ్బ, కష్టము, పరిస్థితులు ఇవన్నిటి నుంచి కూడా వీడు తప్పుకొని బయటకు వచ్చేస్తాడు. ఈ సంస్కారాలన్నీ మారిపోతాయి. మెల్లమెల్లగా ఈ కుసంస్కారాలన్నిటినీ నుంచి బయటకు వచ్చేస్తాడు. అంతేకాదు, వర్ష సమయంలో సహజంగా మెరుపులు కూడా వస్తాయి కదా. అందుకే చరంతి విద్యుతో దివి, ఆకాశంలో మెరుపులు కూడా మెరుస్తున్నాయి అని ఈ మంత్రం వర్ణించింది. ఇక్కడ దివి ఆకాశమంత బుద్ధి లేదా హృదయం అనే ఆకాశమని మంత్రాభిప్రాయము. అట్లే మెరుపులు అంటే జ్ఞాన జ్యోతులని భావం. ఈ మంత్రాభిప్రాయాన్నే శ్వేతాశతరోపనిషత్తు 2:11లో మరింత విపులంగా ఇలా చెప్పింది. యోగి బహుకాలము నిరంతరాభ్యాసము చేసిన పక్షమున అతని చిత్తము ఏకాగ్రమై సమాహితుడగును.
సమాహితుడైన వాడు సమాధ్యావస్థలో బ్రహ్మ సాక్షాత్కారం కాదడుగును. బ్రహ్మానుభూతి కలుగుటకు ముందుగా యోగికి సమాధి యందు మంచు పొగ వ్యాపించినట్లు తోచును. సూర్య చంద్ర బింబములతనికి లోపల కనిపించును. అగ్ని జ్వాల జ్వలించుచున్నట్లు, వాయువు వీచుచున్నట్లు, మినుగురు పురుగులు ఎదుట విహరించుచున్నట్లు, విద్యుత్తు క్షణికముగా అప్పుడప్పుడు ప్రకాశించుచున్నట్లు యోగికి అనుభవమగును. ఇట్టి అనుభవములు కలిగినప్పుడు అనతి కాలములోనే తనకు ఆత్మ సాక్షాత్కారం కలుగునున్నదనియు పరమేశ్వరుని అనుభవం సిద్ధింపనున్నదనియు యోగి తెలుసుకొనవలెను. ఇదండి, జీవుడు ఎప్పుడైతే దుష్కర్మలు దుష్క్రియలను విడిచిపెట్టాలి. మొట్టమొదట నా ప్రియ ఆత్మీయ సోదరులు, మీ లక్ష్యము, మీ గమ్యము సంపదల వెంట పరుగులు పెట్టడానక, వ్యక్తుల వెంట పరుగులు పెట్టడానక, లేదా శారీరక ఇంద్రియ సుఖాలని అనుభవింప చేసుకోవడానికి, ఈ ప్రకృతి యొక్క ఏమైతే ఉన్నావో వాటిని భోగించడానక, మీ లక్ష్యము గమ్యము ఏమిటి? కామ్యకర్మలు చేస్తున్నారు, రకరకాల కామ్యకర్మలు. ఎందుకు ఇవన్నీ? ఏం చేస్తున్నారు? ఏం చేసుకుంటారు? మీ గమ్యము మోక్ష ప్రాప్తి, ముక్తికి. ఇదే మాయ, త్రిగుణాన్వితమైనటువంటి మాయాశక్తి ఇదే. ఈ మాయలో చిక్కుపడుతున్నారు. ఈ మాయ నుంచి బయటికి రావాలంటే మీ స్వపరిచయం మీకు తెలియాలి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మను. గత జన్మల తాలూకా కర్మలలో ఏవైతే ఉన్నావో ఆ కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఈ శరీరం ధరించాను. ఈ గత జన్మల కర్మల ప్రక్షాళన చేసుకుంటూ రెండో ప్రక్క నుంచి మోక్ష ప్రాప్తికి నేను ఇప్పుడు నా మార్గం వెతుక్కోవాలి. ఈ మార్గానికి నేను ప్రయాణం సాగించాలి అంటే నేను జ్ఞాన సాధన చెయ్యాలి, యోగ సాధన చెయ్యాలి. జ్ఞానానికి, యోగానికి, సాధనకి మీరు మొదటి ప్రయారిటీ ఇచ్చి మీ కర్మల ప్రక్షాళన చేసుకోవడానికి నేను అనుభవిస్తూ మూడో ప్రక్క నుంచి మీ జీవన విధానంలో ఎవరైతే రుణగ్రస్తులై ఉన్నారో, అంటే రుణగ్రస్తులు అంటే ఎవరు? తల్లి, తండ్రి, ఈ సంసారం అనేటువంటి బంధుమిత్ర సపరివారం, వీళ్ళందరూ గత జన్మ మీ తాలూకు రుణాలే. వీళ్ళందరూ చేరారు మీ దగ్గరికి. వీళ్ళందరినీ కూడా సంభాళించుకుంటూ, వీళ్ళెవ్వరితో కూడా ఏ విధమైనటువంటి తిరిగి మోహావయాసాల్లో చిక్కుకోకుండా పరమాత్మని సర్వ సంబంధాలు పెట్టుకుంటూ మీ జీవనయాత్ర సాగించుకుంటూ శ్రేష్టమైనటువంటి యోగ సాధన, జ్ఞాన సాధన చేస్తూ, ఇంత బాధ్యత మీ వెనకాల ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడికి మీ ప్రయాణం సాగిస్తారు? ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి, తిరగబడండి, మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపంగా గ్రహించండి, పరమాత్మను తెలుసుకోండి, పరమాత్మ సత్య జ్ఞాన మార్గంలో నడవండి. అనేక జన్మల కర్మల పాపపు కర్మలని, ఆ సంస్కారాలని జ్ఞానము ద్వారా, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాని అంటే ఆ జ్ఞానము అగ్ని ఏంటంటే దాని ద్వారా మీరు ఉండేటువంటి అనేక జన్మల సంస్కారాన్ని మెల్లమెల్లగా తుడిచిపెట్టేసేసాయండి. సరే, ఇప్పటికే చాలా సమయం ఎక్కైంది. రేపు ఈ మంత్రం కూడా చెప్పుకుందాం. నమః శివాయ.